అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వి మాధురి, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, కామినేని హాస్పిటల్స్, విజయవాడ. ఇప్పుడు డయాబెటీస్ యొక్క వ్యాధి లక్షణాలు తెలుసుకుందామండి. టైప్ 1 డయాబెటీస్ మెయిన్గా పిల్లల్లో వ్యాపిస్తుందండి. దీని లక్షణాలు ఏంటి, మనం ఎలా తెలుసుకోగలం అంటే, ఎక్కువగా పిల్లలు యూరిన్కి వెళ్ళడం, ఎక్కువగా దాహం అని చెప్పడం, ఎక్కువగా చర్మం వేడిగా ఉండడం, ఊరికే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ పెరగడం, అంటే దగ్గు, జలుబు, జ్వరాలు, మోషన్స్ ఇలా ఎక్కువ గురవడం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి కళ్ళు మసక పట్టడం, బలహీనతగా ఉండడం, బరువు తగ్గడం. మెయిన్గా ఇది టైప్ 1 డయాబెటీస్ యొక్క వ్యాధి లక్షణాలు. టైప్ 2 డయాబెటీస్ అనేది పెద్దవాళ్ళల్లో వచ్చే డయాబెటీస్ అండి. ఇది ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆగిపోవడం వల్ల లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుందండి. సో ఈ వ్యాధి లక్షణాలు, టైప్ 2 డయాబెటీస్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మనకి డయాబెటీస్ ఉంది అనే డౌట్ రావడానికి మెయిన్ కొన్ని లక్షణాలు ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే ఎక్కువగా యూరిన్ వెళ్ళడం, ఎక్కువగా తినాలి అనిపించడం, ఎక్కువగా దాహం వేయడం, నీళ్ళ దాహం ఎక్కువ వేయడం, అది కాకుండా నీరసంగా ఉండటం, బరువు తగ్గటం, ఇరిటేషన్గా ఉండడం, కాళ్ళు పుండ్లు మానకపోవడం. ఇంకొకటి ఏంటంటే కాళ్ళ నరాలు తిమ్మిర్లు పట్టడం. ఇవన్నీ టైప్ 2 డయాబెటీస్ వ్యాధి యొక్క లక్షణాలండి.